హాయ్ అండి, పద్మజావరట్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సగ్గుబియ్యం పెసరపప్పు వేసి చెక్కలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కేజీ బియ్యం పిండికి కేజీ ముప్పావు 3 గిద్దలన్నీ నీళ్లు పోసుకోవాలి. మరిగినాక బాగా సలసలా మరగనివ్వాలి. పిండి పోసి కలుపుకుంటూ కొంచెం ఎల్లిపాయలు దంచేసా, 2 స్పూన్స్ ఉప్పు వేసా, 1 స్పూను వాము, 2 స్పూన్స్ జీలకర్ర వేసా. ఇప్పుడు కచ్చా పచ్చ దంచుకున్న ఎండుమిరపకాయలు 2 స్పూన్ అంతా, 1 స్పూను పచ్చిమిరపకాయల కారం, ఎందుకంటే వామేసాం కాబట్టి అంత పట్టదు. వేసాక కొంచెంసేపు అలా కలుపుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ ఇప్పుడు పెసరపప్పు సగ్గుబియ్యం 2 కలిపి నానబెట్టా అనమాట. 1 అవర్ సగ్గుబియ్యం నానాలి. పెసరపప్పు నానకపోయినా ఏం కదా, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక 50 గ్రాములంతా అది వేస్తున్నాను అనమాట. ఎన్న పోసేస్తే చెక్కలు గుల్లగా వస్తాయి. కావాలనుకుంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు ముక్కలు పీస్ కట్ చేసి వేసాను అనమాట. సన్నగా తరిగేస్తేనే బాగుంటుంది. ఈ స్పూన్ తోటి వేసుకున్నాను అనమాట. అన్నీ స్పూన్ చూపిస్తున్నాను, మరి పెద్ద స్పూన్లు అయితే అన్నీ ఎక్కువైపోతాయి, ఉప్పు కారాలు, అందుకని ఆ స్పూన్ చూపిస్తున్నాను అనమాట. వేసాక స్టవ్ బంద్ చేసుకొని చల్లారాక పిండిని ఫస్ట్ కొద్దిసేపు చల్లారనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకుంటే ఆయిల్ పీలుస్తుంది. మన స్వీట్ హౌస్ స్టైల్ అనుకో, చుట్టూ 4-5 ఉంటారు, కలిపి దన్న చేసేస్తారు. మనం ఒక్కళ్ళమే చేసుకుంటాం కాబట్టి కొంచెం కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కలుపుకొని తర్వాత చేసేటప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకుంటే ఆయిల్ పీల్చుకోదు, మెత్తగా కూడా ఉండవు. చెక్కలు గట్టిగా ఉంటాయి, అయిపోయే వరకు కూడా మంచిగా కరకర అంటాయి అన్నమాట చెక్కలు. వాటర్ ఎక్కువ పోసి కలిపామనుకోండి మెత్తగా ఉండి పొంగుతాయి, కానీ గట్టిగా ఉండవు చెక్కలు. అలా కలుపుకోవాలి గట్టిగా పిండి. ఇప్పుడు నేను ఉప్పు కారం అవన్నీ మీ ఇష్టం చూసుకొని వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు, మేము తక్కువే తింటాం. తక్కువ వేసాను అనమాట. అగో చెక్కలు ఇలా పట్టుకుంటే ఇరిగిపోకుండా ఉండాలి. మనం కలిపే పిండిని బట్టే అట్లా గట్టిగా ఉంటాయి అన్నమాట. పిండి కలిపితే ఇరిగిపోవు, పట్టుకుంటే కూడా. చూడు, అసలు ఏమన్నా కొంచెం కూడా ఇరగట్లేదు, చక్కగా వచ్చినాయి చెక్కలు. మీరు కూడా ఇలా చేసి కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చేశాక ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా బాగా మంచిగా వచ్చినాయి చెక్కలు. నూనె ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలన్నమాట. వేడిగా ఉంటే మంచిగా కాలుతాయి, లేకపోతే తొందరగా కాలకుండా అప్పలు తొందరగా కాలవు, మెత్తబడి ఆయిల్ పీల్చుకున్నట్టు అయితే. చూడండి ఎలా ఉన్నాయో, ఇరుగుతున్నాయి. ఇట్లా ఇరగదిగానే అదే చూపిస్తున్నాను అనమాట నేను మీకు, ఇరుగుతున్నాయి అని. పోయినసారి బూరెలు చేసా చూడండి, అవి మాత్రం సూపర్గా ఉన్నాయి. అందరూ రెస్పాన్స్ బాగుంది, బాగున్నాయని చెప్తున్నారనమాట.